కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 50,65,340 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించడం పట్ల మానకొండూరు మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు పెద్దపీట వేసిందన్నారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని, గ్రామీణ ప్రజలకు లబ్ధి చేకూరేలా బడ్జెట్ రూపొందించారని కొనియాడారు. ఆదాయ పన్ను 12 లక్షల వరకు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరేలా రూపొందించిన బడ్జెట్ను కాంగ్రెస్ వర్గాలు విస్మరించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు అప్పాని తిరుపతి, జిల్లా కార్యవర్గ సభ్యులు అంబాటి తిరుపతిరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మియపురం లక్ష్మాచారి, మండల ఉపాధ్యక్షులు పోచంపల్లి శ్రీనివాస్, మండల కార్యదర్శి నందగిరి బలరాం, ఆరపల్లి సునంద్ కుమార్, కిసాన్ మోర్చా ఈస్ట్ జోన్ అధ్యక్షులు మాచర్ల కోటేశ్వర్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు మడ్డి రాకేష్, నాయకులు దేవసాని సంపత్, బండి మహేష్ గౌడ్, భూమయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ చిత్రపటానికి, నిర్మలా సీతారామన్ చిత్రపటానికి, అలాగే మరి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది. ప్రకటించిన బడ్జెట్ను పేద మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో అనుగుణంగా తీర్చిదిద్దినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్య విషయం ఏంటంటే 2 లక్షల రూపాయల వరకు మినహాయింపున్న ఆదాయ పన్నును 12 లక్షల వరకు పెంపొందించి పేద మధ్య తరగతి కుటుంబాలకు దరిదాపు కోటి కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది. అలాగే 1.5 కోట్ల రుణాలను 0% ఇంట్రెస్ట్ కింద ఇచ్చి చిరు వ్యాపారులు కానీ, వీధి వ్యాపారులు కానీ వడ్డీ లేని రుణాలు ఇచ్చి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ పేద ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి మరి రానున్న రోజుల్లో వికసిత్ భారత్ లక్ష్యంగా 2048 వరకు అన్ని దేశాల కన్నా భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని భావిస్తున్న నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు మానకొండూరు మండల కేంద్రంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కంది రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, భారత ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారి, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే, జీడిగింజ సిగ్గు లేదా నీకు అనంటే నల్లగున్నా నాకెందుకు సిగ్గు అని జీడిగింజ అన్నట్లు కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఆ విధంగా ఉంది. పేద మధ్య తరగతి ప్రజలకే పెద్దపీట వేయడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు ఈరోజు కోర్టు చౌరస్తాలో హేళనగా బడ్జెట్ పైన మాట్లాడడాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు రక్షణ రంగం, విద్యా రంగం, వైద్య రంగం, స్కిల్ డెవలప్మెంట్ కింద మధ్య తరగతి ప్రజలకు ఊరట లభించే విధంగా నిర్మలా సీతారామన్ గారు 8వ సారి పార్లమెంట్ లో 8వ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఏకైక మహిళ భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. అలాంటి వారిని విమర్శిస్తే ఊరుకునేది లేదు. బడ్జెట్ కేవలం మధ్య తరగతి పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని రూపొందించడం జరిగింది. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తివేత తీసుకొని కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రూపకల్పన చేయడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లక్ష్యంగానే భారత ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. ఈ యొక్క బడ్జెట్ ను రూపొందించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, బండి సంజయ్ కుమార్ గారికి, నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ మానకొండూరు మండల పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.